జామితిలో త్రిభుజాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామండి. దాంట్లో భాగంగా మనం లాస్ట్ వీడియోలో భుజాల ఆధారంగా ఏ త్రిభుజాలు ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఈ వీడియోలో కోణముల ఆధారంగా త్రిభుజాలు ఏమేమి ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కోణముల ఆధారంగా త్రిభుజాలు ఎన్ని రకాలంటే 3 రకాలండి. ఎన్ని రకాలు? 3 రకాలు. అయితే త్రిభుజంలో ఎన్ని కోణాలు ఉంటాయండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక త్రిభుజం, దీనికి ఏ బి సి అని పేరు పెట్టుకుందాం, లేదా పిక్యూఆర్ మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. అయితే పేరు ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ తో పెట్టాలండి. పిక్యూఆర్ ఏ బి సి ఎక్స్ వై జెడ్ ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్ తో మాత్రం మనము త్రిభుజానికి పేరు అనేది పెట్టాలి. ఓకే, అయితే ఈ త్రిభుజంలో 3 కోణాలు ఏమేమి ఉన్నాయి చూడండి. యాంగిల్ ఏ ఒకటి ఉంది, అలాగే యాంగిల్ బి ఒకటి ఉంది, అలాగే యాంగిల్ సి ఒకటి ఉంది. అంటే ఏ త్రిభుజం తీసుకున్నా త్రిభుజంలో ఎన్ని కోణాలు ఉంటాయండి? 3 కోణాలు ఉంటాయి. అయితే ఆ 3 కోణాల యొక్క మొత్తం ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. ఎంత అవుతుందండి? 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, అయితే ఈ కోణాల్లో ఎన్ని కోణాలు ఉన్నాయండి? 3 కోణాలు కదా. ఈ 3 కోణాల ఆధారంగా త్రిభుజాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది ఏంటి? ఇక్కడ అల్పకోణ త్రిభుజం. ఏంటండి? అల్పకోణ త్రిభుజం. రెండవది అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజం. మూడవది సమకోణ త్రిభుజం. మూడవది సమకోణ త్రిభుజం. ఓకే, అయితే అల్పకోణ త్రిభుజం అంటే ఏ విధంగా ఉంటుంది, అధిక కోణ త్రిభుజం అంటే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా సమకోణ త్రిభుజం అంటే ఏ విధంగా ఉంటుంది. మనకి ముందు అల్పకోణం అంటే ఏంటో తెలియాలండి. ఆల్రెడీ మనము కోణాలు, సరళ రేఖలు వీటి దగ్గర మనము కోణాల గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. ఓకే, అయితే ఇక్కడ మనం కేవలం అల్పకోణం అంటే ఏంటి చెప్పుకుందాం, అలాగే అధిక కోణం అంటే ఏంటి చెప్పుకుందాం, అలాగే సమకోణం అంటే ఏంటి చెప్పుకుందాం. ఓకే, అల్పకోణం అంటే ఏంటంటే ఏదైనా ఒక కోణం విలువ 0 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండాలి, అలాగే 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండాలి. ఏదైనా ఒక కోణం అనేదేమో 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువగా ఉండే కోణాలను మనము అల్పకోణంగా చెప్పుకుంటాం. ఏ కోణం అండి? అల్పకోణం. అంటే 0 కంటే ఎక్కువ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? 1 డిగ్రీతో స్టార్ట్ అవుతుంది. 90 కంటే తక్కువ ఎంత ఎండ్ అవుతుందండి? 89 డిగ్రీస్ తో ఎండ్ అవుతుంది. అంటే 1 డిగ్రీ మొదలుకొని 89 డిగ్రీల వరకు ఉన్న ప్రతి కోణాన్ని మనము ఏ కోణంగా పరిగణిస్తామంటే అల్పకోణంగా పరిగణిస్తాం. ఓకే, నెక్స్ట్ అధిక కోణం. అధిక కోణం అంటే ఏదైనా ఒక కోణం విలువ 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండాలి, అలాగే 180 డిగ్రీల కంటే తక్కువగా ఉండాలి. 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండాలి, 180 డిగ్రీల కంటే తక్కువగా ఉండాలి. అటువంటి కోణాన్ని మనము అధిక కోణంగా పరిగణిస్తాం. అంటే 91తో మొదలుకొని 179 డిగ్రీల వరకు ఉన్న ప్రతి కోణం కూడా ఏ కోణం అవుతుందంటే అధిక కోణం అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమకోణ త్రిభుజం. చాలా మందికి సమకోణ త్రిభుజం అంటే తెలియదండి. ఏమనుకుంటారంటే కోణంలో త్రిభుజంలో 3 కోణాలు సమానంగా ఉండే త్రిభుజాన్ని మనం సమకోణ త్రిభుజంగా భావిస్తాం. కానీ సమకోణ త్రిభుజానికి ఇంకొక పేరే లంబకోణ త్రిభుజం అండి. ఏం పేరు? లంబకోణ త్రిభుజం. సమకోణం అంటే విలువ ఎంత అంటే 90 డిగ్రీలు అర్థం. కొన్ని సందర్భాలు మనకి ఏ విధంగా ఇస్తుంటాడంటే ట్రయాంగిల్ ఏబిసి ఒక సమకోణ త్రిభుజం అంటూ ఉంటాడు. సో అటువంటి సందర్భం మనము ట్రయాంగిల్ ఏబిసిని ఏ త్రిభుజంగా భావించాలంటే లంబకోణ త్రిభుజంగా భావించాలి. ఓకే, అయితే అల్పకోణ త్రిభుజం అని దేన్ని అంటారు? మనకి త్రిభుజంలో ఎన్ని కోణాలు ఉంటాయండి? 3 కోణాలు ఉంటాయి. అయితే త్రిభుజంలో ఉండే 3 కోణాలు కూడా జాగ్రత్తగా ఉండండి. 3 కోణాలు అల్పకోణాలు అవ్వాలి. 3 కోణాలు అల్పకోణాలు అవ్వాలి. సో అటువంటి త్రిభుజాన్ని మనము అల్పకోణ త్రిభుజంగా భావిస్తాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ త్రిభుజంలో తీసుకున్న 3 కోణాలు మొత్తం కూడా మనకు ఎంత అవ్వాలంటే 180 డిగ్రీలు అవ్వాలి. సో మీరు 3 అల్పకోణాలు ఎంతైనా తీసుకోవచ్చు. 1 డిగ్రీతో మొదలు పెట్టుకొని 89 డిగ్రీల వరకు. అయితే ఆ 3 కోణాలు కలిపి మనకి ఎంత రావాలంటే 180 డిగ్రీలు రావాలి. ఓకే, సో అటువంటి త్రిభుజాన్ని మనము అల్పకోణ త్రిభుజంగా చెప్తాం. ఓకే, అయితే మనకి 3 రకాల త్రిభుజాలు ఉన్నాయి భుజముల ఆధారంగా. సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, అలాగే విషమబాహు త్రిభుజము. అయితే ఈ 3 త్రిభుజాల్లో ఎల్లప్పుడూ కూడా అల్పకోణ త్రిభుజం అయ్యే త్రిభుజం ఏదండి? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అప్లికేషన్ మెథడ్ అడిగితే ఈ విధంగా అడుగుతుంటాడు ఎక్కువ. ఏంటంటే మనకి భుజముల ఆధారంగా 3 రకాల త్రిభుజాలు ఉన్నాయి కదా. ఒకటి సమబాహు, రెండవది సమద్విబాహు, మూడవది విషమబాహు. ఓకే, అయితే మనకి కోణముల ఆధారంగా ఉన్న ఈ 3 త్రిభుజాల్లో అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, అలాగే లంబకోణ త్రిభుజము, ఈ 3 త్రిభుజాల్లో మనకి అల్పకోణ త్రిభుజం తీసుకున్నట్లయితే భుజముల ఆధారంగా ఉన్న ఈ 3 త్రిభుజాల్లో ఎల్లప్పుడూ కూడా అది అల్పకోణ త్రిభుజం అవుతుంది. సో అటువంటి త్రిభుజం ఏదంటే ఇక్కడ మనకి సమబాహు త్రిభుజం. ఏ త్రిభుజం అండి? సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజంలో కోణాలు ఏ విధంగా ఉంటాయంటే 60 డిగ్రీలు,
60 డిగ్రీలు 60 డిగ్రీలు మాత్రమే ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే సమబాహు త్రిభుజం అనేది ఎల్లప్పుడూ కూడా అల్పకోణ త్రిభుజం అనేది అవుతుంది. ఓకే, అయితే నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజము అలాగే విషమబాహు త్రిభుజం తీసుకున్నట్లయితే ఈ రెండు త్రిభుజాలు కూడా అల్పకోణ త్రిభుజమైనా అవ్వచ్చు, అధిక కోణ త్రిభుజమైనా అవ్వచ్చు, లేదా లంబకోణ త్రిభుజమైనా అవ్వచ్చు. ఓకే, అంటే ఈ మూడు త్రిభుజాలు అయ్యే అవకాశం ఉన్నాయి. ఏదండి, ఒక సమద్విబాహు త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, అది అల్పకోణ త్రిభుజమైనా అయ్యే అవకాశం ఉంది, లేదా అధిక కోణ త్రిభుజమైనా అవ్వచ్చు, లేదా లంబకోణ త్రిభుజమైనా అవ్వచ్చు. సేమ్ అదే విధంగా విషమబాహు త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, అది అల్పకోణ త్రిభుజమైనా అవ్వచ్చు, లేదా అధిక కోణ త్రిభుజమైనా అవ్వచ్చు, లేదా లంబకోణ త్రిభుజమైనా అవ్వచ్చు. కానీ సమబాహు త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే అది ఎప్పుడూ కూడా అధిక కోణ త్రిభుజం అవ్వదు, అలాగే లంబకోణ త్రిభుజం కూడా అవ్వదు. ఎల్లప్పుడూ కూడా అల్పకోణ త్రిభుజం అవుతుంది. ఏ త్రిభుజం అవుతుందండి? అల్పకోణ త్రిభుజం. ఓకే, సో అల్పకోణ త్రిభుజం అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే 3 కోణాలు జాగ్రత్తగా చూడండి, 3 కోణాలు కూడా అల్పకోణాలు అవ్వాలి. సో కొన్ని సందర్భానికి ఏ విధంగా అడుగుతుంటాడంటే క్రింది వాటిలో అల్పకోణ త్రిభుజం అడుగుతుంటాడు. అడిగినప్పుడు కింద ఆప్షన్ ఏ విధంగా ఇస్తుందంటే ఒక కోణం అల్పకోణం, ఒక కోణం లంబకోణం, ఒక కోణం అధిక కోణం. ఈ విధంగా ఇవ్వచ్చు. ఆప్షన్ ఏ ఇది. ఆప్షన్ బిలో రెండు కోణాలు అల్పకోణాలు, మూడవ కోణం లంబకోణం అంటారు. ఓకే, థర్డ్ ఆప్షన్ లో 3 కోణాలు అల్పకోణాలు అంటాడు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ లో 2 అధిక కోణాలు 1 అల్పకోణం. సో ఈ విధంగా ఇస్తుంటాడు ఒక ఆప్షన్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, అల్పకోణ త్రిభుజం అంటే 3 కోణాలు కూడా ఏమవ్వాలి? అల్పకోణాలు అవ్వాలి. సో అటువంటి త్రిభుజాన్ని మనం అల్పకోణ త్రిభుజంగా భావిస్తాం. ఓకే, నెక్స్ట్ అధిక కోణ త్రిభుజం. మనకి త్రిభుజంలో ఉన్న 3 కోణాలు, ఇక్కడ మనకి 3 కోణాలు అల్పకోణాలు అయితేనే అది అల్పకోణ త్రిభుజం అయింది. కానీ అధిక కోణ త్రిభుజంకి వచ్చేసరికి 3 కోణాలు కూడా అధిక కోణం అవ్వాల్సిన అవసరం లేదు. 3 కోణాల్లో ఒక కోణం ఏంటండి? ఒక కోణం అధిక కోణం అవ్వాలి, అధిక కోణం. మరి మిగిలిన 2 కోణాలు ఏమవుతాయండి? మనకి అధిక కోణం అంటే ఏంటండి? 90 కంటే ఎక్కువ ఉండాలి. సో 90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మిగిలిన 2 కోణాలు మొత్తం కూడా మనకి 3 కోణాలు మొత్తం 180 అవ్వాలి. ఒక కోణమే 90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మిగిలిన 2 కోణాలు కూడా ఏ విధంగా ఉంటాయంటే 90 కంటే తక్కువగానే ఉంటాయి. అంతే కదా? అంటే ఈ 2 కోణాలు ఏమవుతాయి? ఖచ్చితంగా అల్ప కోణాలు అవుతాయి. అంటే ఒక త్రిభుజం అధిక కోణ త్రిభుజం అవ్వాలంటే అందులో కోణాలు ఏ విధంగా ఉండాలంటే ఒక అధిక కోణం ఉండాలి, ఇంకా 2 అల్ప కోణాలు ఉండాలి. సో అటువంటి త్రిభుజాన్ని మనం అధిక కోణ త్రిభుజంగా భావిస్తాం. ఒక కోణం అధిక కోణం, నెక్స్ట్ 2 కోణాలు ఏమవ్వాలండి? అల్ప కోణాలు అవ్వాలి. ఇవి చిన్నగానండి, కానీ మనం దీని దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ఇటువంటి ఏంటంటే మ్యాథ్స్ అవగాహన ఖచ్చితంగా పెట్టేస్తారు, కానీ నాన్ మ్యాథ్స్ ఫ్రెండ్స్ కొంచెం ఇబ్బంది పడతారు. దీని దగ్గర మనకి అల్పకోణ త్రిభుజం అంటే 3 కోణాలు అల్పకోణాలు అవ్వాలి, కాబట్టి అధిక కోణ త్రిభుజం అంటే 3 కోణాలు కూడా అధిక కోణం అవ్వాలేమో అని భావించవచ్చు. లేదా అధిక కోణం అంటే ఒక కోణం అధిక కోణం కాబట్టి అది అధిక కోణ త్రిభుజం అయింది. కాబట్టి మరి అల్పకోణ త్రిభుజంలో కూడా ఒక కోణం అల్పకోణం అయితే అది అల్పకోణ త్రిభుజం అనేసి భావించవచ్చు. కానీ గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే అల్పకోణ త్రిభుజం అవ్వాలంటే ఖచ్చితంగా త్రిభుజంలో 3 కోణాలు కూడా అల్పకోణాలు అవ్వాలి. అధిక కోణ త్రిభుజం అవ్వాలంటే ఒక కోణం అధిక కోణం అయ్యి మిగిలిన 2 కోణాలు ఏ కోణాలు అవ్వాలంటే అల్పకోణాలు అవ్వాలి. నెక్స్ట్ సమకోణ త్రిభుజం లేదా లంబకోణ త్రిభుజం. త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు అయిందనుకోండి, సో అటువంటి త్రిభుజాన్ని మనము లంబకోణ త్రిభుజం అంటాం. త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు అయితే అటువంటి త్రిభుజాన్ని మనము లంబకోణ త్రిభుజం అంటాం. అయితే ఇది 90 అయినప్పుడు ఈ 2 కోణాలు మొత్తం ఎంత అవుతుందండి? 90 అవుతుంది. ఎందుకంటే 3 కోణాలు మొత్తం మనకి 180 అవ్వాలి. సో ఒక కోణం 90 అయితే ఈ 2 కోణాలు మొత్తం 90 అవుతుంది. ఈ 2 కోణాలు కూడా ఏ విధంగా ఉంటాయంటే 90 కంటే తక్కువగా ఉంటాయి. అంటే ఇవేంటి అవుతాయండి? 2 కూడా అల్ప కోణాలు అవుతాయి. అంటే ఒక లంబకోణ త్రిభుజంలో ఒక కోణం ఏమవ్వాలండి? 90 డిగ్రీ అంటే లంబకోణం అవ్వాలి. 2 కోణాలు ఏమవ్వాలండి? అల్ప కోణాలు అవ్వాలి. ఓకే, ఇవి మనకి స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలండి. మనకి స్టేట్మెంట్స్ అడుగుతుంటాడు ఎక్కువ. ఓకే, అల్పకోణం అంటే 3 కోణాలు అల్ప కోణాలు అవ్వాలి. అధిక కోణం అంటే ఒక కోణం అధిక కోణం, 2 కోణాలు అల్ప కోణాలు. అలాగే సమకోణ త్రిభుజం లేదా లంబకోణ త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు అవ్వాలి, మిగిలిన 2 కోణాలు ఏమవ్వాలంటే అల్ప కోణాలు అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. మనం ఇక్కడ 3 రకాల త్రిభుజాలు తీసుకున్నాం. అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, అలాగే సమకోణ త్రిభుజము. ఓకే, అయితే దీనికి PQR, దీనికి XYZ, దీనికి ABC మూడు రకాల పేర్లు పెట్టుకున్నానండి. అయితే ఏ త్రిభుజంలో ఏ భుజం పెద్ద అవుతుంది? ఈ త్రిభుజంలో ఏ భుజం పెద్ద అవుతుంది, ఈ త్రిభుజంలో ఏ భుజం పెద్ద అవుతుంది, అలాగే ఈ త్రిభుజంలో ఏ భుజం పెద్ద అవుతుంది. అదేవిధంగా ఈ త్రిభుజంలో ఏ భుజం చిన్నదవుతుంది,
ఈ త్రిభుజంలో ఏ భుజం చిన్నదవుతుంది, అలాగే ఈ త్రిభుజంలో ఏ భుజం చిన్నదవుతుంది. మనకి కోణాలు, ఈ త్రిభుజంలో ఇచ్చిన కోణాల ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే ఆ త్రిభుజంలో పెద్ద భుజం ఏది, అలాగే చిన్న భుజంలో చెప్పొచ్చు. ఓకే, అయితే త్రిభుజంలో పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పెద్దదవుతుందండి. ఇక్కడ చూడండి, దీంట్లో పెద్ద కోణం ఏదండి, ఇది 50, ఇది 60, అది 70. సో పెద్ద కోణం ఏది 70 డిగ్రీలు. కాబట్టి దీనికి ఎదురుగా ఉండే భుజం ఏదండి, ఇది. అంటే క్యూఆర్ అనేది ఏమవుతుందంటే పెద్ద భుజం అవుతుంది. మరి చిన్న భుజం తెలియాలంటే చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం చిన్న భుజం అవుతుంది. సో చిన్న కోణం ఏదండి, దీంట్లో 50 డిగ్రీలు. కాబట్టి చిన్న భుజం ఏదవుతుంది, దీనికి ఎదురుగా ఉండే భుజం అంటే ఏదండి, పిఆర్. సో పిఆర్ అనేది ఏమవుతుందంటే చిన్న భుజం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ త్రిభుజంలో చూడండి, XYZ త్రిభుజంలో మూడు రకాల కోణాలు ఇచ్చాడు. ఇక్కడ ఈ కోణాల ఆధారంగా ఏం చేయాలంటే ఈ త్రిభుజంలో ఏ భుజం పెద్ద, ఏ భుజం చిన్నదో చెప్పాలి. సో ఏ భుజం పెద్దదవుతుంది అని తింటున్నాను, ఇది 110 డిగ్రీలు పెద్ద కోణం కాబట్టి దీనికి ఎదురుగా ఉండే భుజం ఏదండి, ఇది కదా. కాబట్టి XZ అనే భుజం ఏమవుతుందంటే పెద్ద భుజం అవుతుంది. ఏమవుతుందండి, పెద్ద భుజం అవుతుంది. చిన్న భుజం ఏమవుతుందండి, చిన్న కోణం ఏది 30 డిగ్రీలు. సో 30 డిగ్రీలకు ఎదురుగా ఉండే భుజం ఏదండి, XY. కాబట్టి XY అనే భుజం ఏమవుతుందంటే చిన్న భుజం అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమకోణ త్రిభుజం తీసుకుందాం. సమకోణ త్రిభుజంలో కొన్ని సందర్భాలు మనకి ఏంటంటే కోణం ఇవ్వడు, కానీ మనకి ఈ విధంగా ఒక చిన్న చతురస్రం ఇస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కోణం 90 డిగ్రీలు మనం రాయించాలి. ఓకే, అయితే ఈ సమకోణ త్రిభుజంలో లేదా లంబకోణ త్రిభుజంలో కోణాలు ఏమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ 90 ఇచ్చాడు, 40 ఇచ్చాడు, 50 ఇచ్చాడు. సో దీంట్లో పెద్ద భుజం ఏమవుతుందండి, పెద్ద కోణం 90 కాబట్టి 90కి ఎదురుగా ఉండే భుజం ఏదండి ఇక్కడ ఏసీ. కాబట్టి ఏసీ అనేది ఏమవుతుందంటే పెద్ద భుజం అవుతుంది. మరి చిన్న భుజం ఏదవుతుందండి, చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం చిన్నది. కాబట్టి 40కి ఎదురుగా ఉండే భుజం ఏంటండి ఇక్కడ ఏబి. కాబట్టి ఏబి అనేది ఏమవుతుందంటే చిన్న భుజం అవుతుంది. అయితే ఈ త్రిభుజాల్లో మనకి పెద్ద భుజానికి కానీ చిన్న భుజానికి కానీ పేరు ఉండదండి. కానీ సమకోణ త్రిభుజానికి వచ్చేసరికి పెద్ద భుజానికి ఒక పేరు ఉంటుంది. 90 డిగ్రీలకు ఎదురుగా ఉండే భుజం పెద్ద భుజం అవుతుంది. దానికి గల పేరు ఏంటంటే కర్ణం. ఏంటండి, కర్ణం. 90 డిగ్రీలకు ఎదురుగా ఉండే భుజాన్ని మనం ఏమంటామంటే కర్ణం అంటాం. ఓకే, అయితే మిగిలిన త్రిభుజాల్లో మనకి చిన్న భుజానికి కానీ పెద్ద భుజానికి కానీ లేదా మిగిలిన పెద్ద భుజానికి లేదా మిగిలిన భుజాలతో కానీ ఎటువంటి సంబంధం ఉండదండి. కానీ లంబకోణ త్రిభుజానికి వచ్చేసరికి పెద్ద భుజానికి మిగిలిన 2 భుజాలకి సంబంధం ఉంటుందండి. ఎటువంటి సంబంధం అంటే ఈ లంబకోణ త్రిభుజంలో పెద్ద భుజం ఏదైతే ఉంటుందో ఆ కొలతను గణము వర్గం చేసినట్లయితే, అంటే కర్ణం విలువ వర్గం చేసినట్లయితే అది దేనికి సమానంగా ఉంటుందంటే మిగిలిన 2 భుజాలు ఉంటాయి కదా, వాటి యొక్క కొలతల యొక్క వర్గానికి సమానంగా ఉంటుంది. అంటే ఇదేంటంటే ఇది ఒక భుజం, అంటే భుజము స్క్వేర్ ప్లస్ అదేవిధంగా ఇంకొక భుజము స్క్వేర్. ఓకే, అంటే లంబకోణ త్రిభుజంలో మిక్కిలి పెద్ద భుజానికి వర్గంగా చేసినట్లయితే అది దేనికి సమానం అవుతుందంటే మిగిలిన 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే పైథాగరస్ థియరీ అంటాం. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు ఇచ్చినప్పుడు ఒక కర్ణం విలువ కట్టొచ్చు, లేదా ఒక కర్ణము ఒక భుజం ఇచ్చినప్పుడు ఇంకొక భుజం విలువ కట్టొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ కొన్ని రకాల లంబకోణ త్రిభుజానికి సంబంధించి కొన్ని కొలతలు చూద్దాం. లంబకోణ త్రిభుజానికి సంబంధించి భుజాల కొలతలు ఏ విధంగా ఉంటాయి, వీటినే మనం ఏమంటామంటే పైథాగరస్ త్రికములు అంటాం. ఏమంటాం, పైథాగరస్ త్రికములు. త్రికములు అనే విధంగా ఉంటాయంటే లంబకోణ త్రిభుజానికి భుజాల కొలతలుగా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3, 4, 5 ఇది ఒక లంబకోణ త్రిభుజానికి సంబంధించిన భుజాల కొలతలు. అంటే ఈ మూడింటిని మనం ఏమనొచ్చు అంటే పైథాగరస్ త్రికములుగా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ 5, 12, 13. నెక్స్ట్ 6, 8, 10. నెక్స్ట్ 7, 24, 25. సో వీటిలో మనకి లంబకోణ త్రిభుజం ఏం చెప్పుకున్నామంటే మిక్కిలి పెద్ద భుజానికి వర్గం చేసినట్లయితే ఆ వర్గం అనేది మిగిలిన 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఇది ఒక లంబకోణ భుజాలు అయినప్పుడు వీటిలో మిక్కిలి పెద్ద భుజం ఏదండి 5 కదా. సో 5 దగ్గర మనం స్క్వేర్ చేస్తే ఎంత అవుతుందండి 25 అవుతుంది.
మరి ఈ రెండింటి స్క్వేర్ మొత్తం సమానం చేయండి అది. అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఇది 9 అవుతుంది, ఇది 16 అవుతుంది. సో 16 ప్లస్ 9 అంటే ఎంత వస్తుందండి? 25 వస్తుంది. అంటే 5 స్క్వేర్ కి సమానమైంది కదా. కాబట్టి ఈ మూడింటిని మనం ఏం చెప్పొచ్చు అంటే పైథాగరస్ త్రికములుగా చెప్పొచ్చు, లేదా లంబకోణ త్రిభుజానికి భుజాలుగా చెప్పొచ్చు. లంబకోణ త్రిభుజానికి సంబంధించిన భుజాలలో 3 మనకి భుజాల కొలతలలో ఈ 3 కొలతలు మాత్రమే వరుసగా ఉంటాయి. ఏంటంటే అవి 3, 4, 5. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏ విధంగా అడగచ్చు అంటే అప్లికేషన్ లో ఈ క్రింది వాటిలో లంబకోణ త్రిభుజానికి సంబంధించిన భుజాల కొలతలలో వరుసగా ఉన్న కొలతలను అడగచ్చు. ఏంటంటే వరుసగా ఉన్న కొలతలు మనకి ఆప్షన్ లో 3, 4, 5 ఇవ్వచ్చు, లేదా 5, 7, 5, 6, 7 ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఇవ్వచ్చు. సో వీటన్నిటిలో మనకి లంబకోణ త్రిభుజానికి కేవలం 3, 4, 5 ఈ 3 మాత్రమే ఒక వరుసలో ఉంటాయండి. అవి మాత్రం మనకి లంబకోణ త్రిభుజానికి భుజాలు అయ్యే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ 5, 12, 13. సో వీటి పెద్ద భుజం ఏంటంటే 13 కదా. సో 13 స్క్వేర్ చేసినట్లయితే ఎంత వస్తుందండి? మనకి 169 వస్తుంది. ఓకే, అయితే ఆ 169 అనేది మిగిలిన 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం అవ్వాలి. అంటే 12 స్క్వేర్ అంటే 144 అవుతుంది. అలాగే 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. సో 144 ప్లస్ 25 అంటే దేనికి సమానం అవుతుందండి? 169 సమానమైంది కదా. నెక్స్ట్ అదే విధంగా 6, 8, 10 ఇవి కూడా ఏమవుతాయి అంటే పైథాగరస్ త్రికములు అవుతాయి. ఓకే, సో 6 ఇక్కడ వీటిలో పెద్ద భుజం ఏదంటే 10 కదా. సో 10కి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందండి? 100 వస్తుంది. ఈ 100 దేనికి సమానం అవ్వాలండి? మిగిలిన 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం అవ్వాలి. సో 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64. సో 36 ప్లస్ 64 అంటే ఎంత వస్తుందండి? 100 వచ్చింది కదా. సో ఈ విధంగా మనకి పైథాగరస్ త్రికములు గాని లేదా లంబకోణ త్రిభుజానికి సంబంధించిన భుజాలు గాని తీసుకున్నప్పుడు మిక్కిలి పెద్ద భుజానికి వర్గం చేసినట్లయితే ఆ వర్గం అనేది మిగిలిన 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం అవ్వాలి. ఓకే, పైథాగరస్ త్రికములలో మనకి ఎగ్జామ్ పాయింట్ లో దీన్ని క్వశ్చన్ అడుగుతారు. ఏ విధంగా అడుగుతారంటే ఈ క్రింది వాటిలో పైథాగరస్ త్రికము కానిదేది, లేదా క్రింది వాటిలో పైథాగరస్ త్రికము అయినది అని అడుగుతుంటాడు. ఓకే, అయితే మనం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. అయితే వీటిలో పైథాగరస్ త్రికముల్లో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 3, 4, 5, 3, 4, 5. ఇప్పుడు ఈ త్రికములు నేను 2తో గుణించాను. సో 2తో గుణిస్తే ఏమొస్తాయి చూడండి, 2 3 6, 2 4 8, 2 5 10. ఇదే త్రికములు నేను 3తో గుణించాను అనుకోండి, మనకి ఏ విధంగా వస్తాయి చూడండి. ఇక్కడ 3 3 9, 3 4 12, 3 5 15. అంటే 9, 12, 15 ఇవి కూడా ఏమవుతాయి అంటే పైథాగరస్ త్రికములు అవుతాయి. కాబట్టి చెక్ చేద్దాం. సో మిక్కిలి పెద్ద భుజం ఏదండి? 15 కదా. సో 15 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 225 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 225 దేనికి సమానం అవ్వాలి? ఈ 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం అవ్వాలి. సో 12 స్క్వేర్ అంటే 144, 9 స్క్వేర్ అంటే 81. సో 2 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 225 వస్తుంది. ఓకే, సో ఒక పైథాగరస్ త్రికమును మనము ఒక సంఖ్యతో కనుక గుణించినట్లయితే వచ్చిన విలువలు కూడా ఏమవుతాయి అంటే మనకి పైథాగరస్ త్రికములు అవుతాయి. సో 2తో గుణించిన పైథాగరస్ త్రికములు వచ్చాయి, 3తో గుణించినప్పుడు కూడా పైథాగరస్ త్రికములు వచ్చాయి, అలాగే 4తో గుణించినప్పుడు ఏమవుతాయంటే పైథాగరస్ త్రికములు వస్తాయి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఈ 3, 4, 5 ఉంది కదా. వీటిని మనం ఏం చేసాం? 2, 3, 4తో గుణించాం. అలా కాకుండా ఇప్పుడు వీటినే నేను ఎక్స్ అనే సంఖ్యతో గుణిస్తున్నాను. ఎక్స్ అనే సంఖ్య గుణిస్తున్నాను. మనకి ఏమంటుంటే 3, 4, 5 అనేవేమో పైథాగరస్ త్రికములు అయినా ఈ క్రింది వాటిలో పైథాగరస్ త్రికం అయినది అని అడుగుతుంది. మళ్ళీ ఏంటంటే అవుతాయండి ఇక్కడ 3x, 4x, 5x ఈ 3 కూడా ఏమవుతాయి అంటే పైథాగరస్ త్రికములు అనేవి అవుతాయి. మనకి 3, 4, 5 అనేవి పైథాగరస్ త్రికములు అయినప్పుడు 3x, 4x, 5x కూడా ఏమవుతాయి? పైథాగరస్ త్రికములు అవుతాయి. ఎందుకండి 3, 4, 5 అనేవేమో పైథాగరస్ త్రికములు అయినప్పుడు 2తో గుణించినప్పుడు కూడా పైథాగరస్ త్రికములు వచ్చాయి, 3తో గుణించినప్పుడు కూడా పైథాగరస్ త్రికములు వచ్చాయి, అలాగే 4తో గుణించినప్పుడు కూడా ఏమొస్తాయి? పైథాగరస్ త్రికములు వస్తాయి. మరి అదే విధంగా నేను ఇక్కడ x తో గుణించాను. సో x తో గుణించినప్పుడు ఏమవుతాయండి? పైథాగరస్ త్రికములు వస్తాయి. ఓకే, సో కొన్నిసార్లు మనకి ఏమడుతుంది ఈ విధంగా 3, 4, 5 కాకుండా డైరెక్ట్ గా అడిగిస్తుంది ఏమనిసి ఈ క్రింది వాటిలో పైథాగరస్ త్రికము కానిదేది లేదా అయినది అని ఇచ్చినప్పుడు మనకి ఆప్షన్ లో ఈ సంఖ్యలు కాకుండా ఎక్స్ గా ఇస్తాడండి. ఏ విధంగా ఇస్తుంటాడంటే 9x, 12x, 15x, లేదా 6x, 8x, 10x ఈ విధంగా ఇస్తుంటాడు. సో ఇటువంటి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎక్స్ లేదనుకోండి, ఎక్స్ లేదనుకున్నప్పుడు వీటి విలువలు ఏమవుతాయండి? 6, 8, 10. సో 6, 8, 10 ఈ 3 కూడా పైథాగరస్ త్రికములు అయితే 6x, 8x, 10x ఇవి కూడా ఏమవుతాయంటే పైథాగరస్ త్రికములు అనేవి అవుతాయి. ఓకే, సో వీటితో పాటు మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు ఉపయోగిస్తుంటాడండి. అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఈ పైథాగరస్ త్రికములు అనేవి బేసిక్ గణితాన్ని బేస్ చేసి కూడా అడుగుతుంటాడు. మనకి ఇక్కడ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్.
త్రిభుజం లంబకోణ త్రిభుజం ఆధారంగా తీసుకున్నట్లయితే ఆ విధంగా ఉండాలి. ఓకే, అయితే ఇక్కడ m స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 అలాగే 2m అదేవిధంగా m స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ ది x స్క్వేర్ మైనస్ 1 2x లేదా x స్క్వేర్ ప్లస్ 1 సేమ్ ఇదే x లో రాశాను నేను. ఓకే, నెక్స్ట్ మూడవది m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ 2mn m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ 2xy x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఓకే, సో మనకి బీజగణితాన్ని బేస్ చేసుకొని పైథాగరస్ త్రికోణం అడిగినప్పుడు మనకి నెంబర్స్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 క్రింది వాటిలో లంబకోణ త్రిభుజం యొక్క భుజములు ఏవి లేదా పైథాగరస్ త్రికోణములు ఏవి అని అడిగినప్పుడు మనకి ఆప్షన్ లో 3, 4, 5 లేదా 5, 12, 13 ఈ విధంగా నెంబర్స్ ఇవ్వడం మానేశాడు. మరి ఆప్షన్ లో ఎటువంటి ఆప్షన్స్ ఇస్తున్నాడు అంటే ఇటువంటి ఆప్షన్స్ ఇస్తున్నాడు. మరి వీటిలో పైథాగరస్ త్రికోణములు ఏవి? మనకి ఇక్కడ రాసిన 4 కూడా పైథాగరస్ త్రికోణములు అనేవి. ఇది పైథాగరస్ త్రికోణమే, ఇది పైథాగరస్ త్రికోణమే, ఇది పైథాగరస్ త్రికోణమే, ఇది కూడా పైథాగరస్ త్రికోణమే. అయితే వీటిలో పెద్దది ఏది? మనము లంబకోణ త్రిభుజం గాని లేదా పైథాగరస్ త్రికోణం గాని తీసుకున్నప్పుడు వాటిలో పెద్ద విలువను మనం స్క్వేర్ చేసి మిగిలిన రెండు యొక్క విలువలను వర్గం చేసి మనం ఏం చేసాం కలిపాం. సేమ్ అదే విధంగా వీటిలో పెద్ద విలువ ఏమవుతుందో చూసుకోండి. ఓకే, సో దీంట్లో పెద్ద విలువ ఏమవుతుందంటే ప్లస్ విలువే మనకి పెద్దదిగా తీసుకోలేదు. పెద్ద విలువ ఏమవుతుందంటే పెద్ద విలువ ప్లస్ విలువనే మనము పెద్ద విలువగా తీసుకోవాలి. ఓకే, అయితే ఇవన్నీ కూడా ఏమవుతాయంటే పైథాగరస్ త్రికోణాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. ఇది తీసుకుందాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 2x x స్క్వేర్ ప్లస్ 1. దేని పెద్ద విలువగా మనం తీసుకోవాలి? ప్లస్ ఉన్న విలువను పెద్ద విలువగా తీసుకోవాలి కదా. సో ఇది పెద్ద విలువ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మనం ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. సో ఆ స్క్వేర్ యొక్క విలువ దేనికి సమానం అవుతుందండి? మిగిలిన రెండింటి యొక్క వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. అంతే కదా. అంటే 2x హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ సమానం అవుతుంది. ఓకే, సింప్లిఫై చేసుకుంటే 2x హోల్ స్క్వేర్ ఏమవుతుందండి? 4x స్క్వేర్ అవుతుంది. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా విడదీయాలి. అంటే x స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా విడదీస్తే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అవుతుంది కదా. ఇక్కడ ఇది ప్లస్ 4x స్క్వేర్, ఇది మైనస్ 2x స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే x స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి ప్లస్ వస్తుంది, ప్లస్ 4x స్క్వేర్ వస్తుంది, సారీ 2x స్క్వేర్ వస్తుంది, ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి దీన్ని మనము x స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్ ఇంటూ 1 ఇంటూ 1 హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. 2x స్క్వేర్ ని మనము 2 ఇంటూ x స్క్వేర్ ఇంటూ 1 గా రాయొచ్చు. ఇప్పుడు చూడండి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అయింది. అంటే ఇప్పుడు ఏమవుతుందండి? a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది మనకి RHS విలువ, ఇది LHS విలువ. ఓకే, సో LHS విలువ ఎంత చూడండి? x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. సో RHS విలువ ఎంత చూడండి? x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది. అంటే ఏమైంది? LHS ఇజ్ ఈక్వల్ టు RHS వచ్చింది. ఓకే, అంటే దీంట్లో మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ మూడు కూడా ఏమవుతాయంటే పైథాగరస్ త్రికోణాలు అవుతాయి. దీంట్లో ప్లస్ విలువ అనేది ఏమవుతుందంటే పెద్ద విలువ అవుతుంది, మిగిలిన రెండు ఏంటంటే చిన్న విలువలు అవుతాయి. అంటే దీని యొక్క వర్గం అనేది మిగిలిన రెండింటి యొక్క వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. సేమ్ అదే విధంగా దీని యొక్క వర్గం అనేది మిగిలిన రెండింటి యొక్క వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. సేమ్ అదే విధంగా ఈ రెండు కూడా. ఓకే, సో ఇక్కడ కూడా ఏమవుతాయి అంటే m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ హోల్ స్క్వేర్ అనేది దేనికి సమానం అవుతుందంటే 2mn హోల్ స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ హోల్ స్క్వేర్ సమానం అవుతుంది. ఓకే, సో మనం పైథాగరస్ త్రికోణం గుర్తుపెట్టుకున్నప్పుడు సంఖ్యలు అయితే ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాము? ఈ 4 కూడా లేదా రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఒకటే, ఇది m స్క్వేర్ తీసుకుని x స్క్వేర్ తీసుకున్నంతే తేడా. ఇది ఒకటే. ఓకే, సో ఇదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు మీకు. ఓకే, సో మనకి కొన్ని సందర్భాల్లో కనిపించేది మళ్ళీ ఏ విధంగా అడుగుతాడంటే ఇక్కడ స్క్వేర్ విలువల బదులు నార్మల్ విలువలు తీసుకుంటాడు. అప్పుడు ఇది ఏ విధంగా మారుతాయంటే ఇది ఎక్స్ స్క్వేర్ బదులు x తీసుకుంటాడు. అప్పుడు దీని యొక్క విలువ ఏమవుతుందంటే x మైనస్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీని యొక్క విలువ ఏమవుతుందంటే 2√x అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీని యొక్క విలువ ఏమవుతుందంటే x ప్లస్ 1 అవుతుంది. ఏం లేదండి, స్క్వేర్ బదులు x తీసుకున్నాడు. సో స్క్వేర్ బదులు x తీసుకున్నాడు, √x తీసుకున్నాడు. ఇక్కడ మనం x తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ x బదులు ఏం తీసుకున్నాడు అంటే √x తీసుకున్నాడు. ఓకే, సో √x తీసుకున్నప్పుడు ఏమవుతుందండి? ఇది √x స్క్వేర్ అంటే x అయిపోతుంది. కాబట్టి ఇది x మైనస్ 1 అయింది.
ఇక్కడ ఎక్స్ విలువ ఏం తీసుకోవాలి, రూట్ ఎక్స్ తీసుకోవాలి. కాబట్టి 2 రూట్ ఎక్స్ అయింది. ఇక్కడ ఎక్స్ విలువ ఏం తీసుకోవాలండి, రూట్ ఎక్స్ తీసుకోవాలి. సో రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఉంది. ఓకే, సేమ్ అదే విధంగా దీనికి కూడా ఇక్కడ దీన్ని తీసుకుందాం. ఎక్స్ మైనస్ వై, ఎక్స్ స్క్వేర్ బదులు అంటే ఇక్కడ ఎక్స్ బదులు మనం ఏం తీసుకోవాలి, రూట్ ఎక్స్ తీసుకోవాలి. వై బదులు రూట్ వై తీసుకోవాలి. ఓకే, సో రూట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అవుతుంది, రూట్ వై స్క్వేర్ అంటే వై అవుతుంది. ఇది మొదటిది. రెండవది ఏమవుతుందండి, 2xy అంటే 2 ఎక్స్ బదులు ఏం తీసుకోవాలండి, రూట్ ఎక్స్ తీసుకోవాలి. వై బదులు ఏం తీసుకోవాలండి, రూట్ వై తీసుకోవాలి. అంటే రెండవది 2 రూట్ ఎక్స్ రూట్ వై అంటే దీన్ని మనము 2 రూట్ ఎక్స్ వై గా రాయొచ్చు. రెండవది 2 రూట్ ఎక్స్ వై అవుతుంది. మూడవది ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఓకే, సో ఇవి కూడా ఏమవుతాయంటే పైథాగరస్ త్రికములే అవుతాయి. ఎక్స్ మైనస్ 1 2 రూట్ ఎక్స్ అలాగే ఎక్స్ ప్లస్ 1, అదేవిధంగా ఎక్స్ మైనస్ వై అలాగే 2 రూట్ ఎక్స్ వై అలాగే ఎక్స్ ప్లస్ వై, ఈ మూడు కూడా ఏమవుతాయంటే పైథాగరస్ త్రికములే అవుతాయి. నెక్స్ట్ మనకి లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఏంటండి, లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అయితే లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఏ విధంగా ఉంటాయండి కోణాలు, ఒక కోణం 90 డిగ్రీలు ఉంటుంది. మిగిలిన రెండు కోణాలు ఏ విధంగా ఉంటాయంటే 45 డిగ్రీలు 45 డిగ్రీలుగా ఉంటాయి. ఓకే, సో దీంట్లో మనకి కర్ణం అనేది మిక్కిలి పెద్ద భుజం. ఓకే, సో మిగిలిన రెండు భుజాలు చూస్తారా, ఆ రెండు భుజాలు ఏ విధంగా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. అందుకే ఆ త్రిభుజాన్ని మనము లంబకోణ సమద్విబాహు త్రిభుజంగా చెప్తాం. ఓకే, అయితే లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో కర్ణం అనేది ఏ విధంగా ఉంటుందంటే, కర్ణము ఇజ్ ఈక్వల్ టు భుజానికి √2 రెట్లు ఉంటుందండి. భుజానికి √2 రెట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఒక భుజం యొక్క కొలత 3 సెంటీమీటర్లు అయినా దాని కర్ణం ఎంత అవుతుందంటే, మనము 3² + 3² ఇజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి. సో ఎంత అవుతుందంటే అది 3√2 అవుతుంది. ఎంత అవుతుంది, 3√2. అంటే కర్ణం కొలత అనేది ఏ విధంగా ఉంటుందంటే భుజం యొక్క కొలతకు √2 రెట్లు ఉంటుంది. ఓకే, అది ఏ కొలత అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అయింది అనుకోండి, ఇప్పుడు కర్ణం ఏమవుతుందండి, a√2 అవుతుంది. ఓకే, అయితే ఈ లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనేది మనము చతురస్రానికి అప్లై చేసుకున్నట్లయితే, దేనికండి, చతురస్రానికి. సో చతురస్రంలో భుజాలు ఏ విధంగా ఉంటాయండి, 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఓకే, దాంట్లో ఒక కర్ణంగా తీసుకున్నట్లయితే అప్పుడు మనకి ఏం ఏర్పడతాయి అంటే 2 లంబకోణ సమద్విబాహు త్రిభుజాలు ఏర్పడతాయి. 2 లంబకోణ సమద్విబాహు త్రిభుజాలు ఏర్పడతాయి. ఓకే, అయితే ఈ చతురస్రంలో కర్ణం పొడవు అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చతురస్రం యొక్క భుజం అనేది ఏ అయింది అనుకోండి. సో ఇప్పుడు కర్ణం పొడవు ఏమవుతుందండి, చూడండి ఇది ఏ త్రిభుజం అయింది, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అయింది. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో కర్ణం అనేది ఏ విధంగా ఉంటుందండి, భుజానికి √2 రెట్లు ఉంటుంది. సేమ్ అదే విధంగా చతురస్రంలో కూడా కర్ణం అనేది ఏ విధంగా ఉంటుందంటే భుజానికి దేనికండి, భుజానికి √2 రెట్లు ఉంటుంది. అంటే భుజము ఇంటూ √2. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చతురస్రంలో భుజం ఏ అయితే కర్ణం ఏమవుతుందంటే √2a అవుతుంది, లేదా a√2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చతురస్రం యొక్క భుజము 10 సెంటీమీటర్లు అనుకోండి, దాని యొక్క కర్ణం ఏమవుతుందండి 10√2 అవుతుంది. సో 10√2 సెంటీమీటర్స్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. లంబకోణ సమద్విబాహు త్రిభుజమైన లేదా చతురస్రమైన దీంట్లో కర్ణం అనేది ఏ విధంగా ఉంటాయంటే దాని యొక్క భుజాలకి √2 రెట్లు అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో అలాగే లంబకోణ త్రిభుజంలో రెండిట్లో కూడా కోణాలు ఏ విధంగా ఉంటాయంటే, కొన్ని సందర్భాల్లో మనకి లంబకోణ త్రిభుజంలో కోణాలు తీసుకున్నట్లయితే 30, 60, 90 ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 30, 60, 90 కాకుండా 40, 50, 90 ఈ విధంగా కూడా ఉండొచ్చు. ప్రాబ్లం ఏంటి లేదు. కొన్ని సందర్భాల్లో మనకి కోణాలు ఏ విధంగా ఉంటాయండి, 30 ఉంటుంది ఒక కోణం, ఇంకొక కోణం 60 ఉంటుంది, ఇంకొక కోణం 90 ఉంటుంది. అంటే కోణాల నిష్పత్తి అనేది ఏ విధంగా ఉందంటే 1:2:3 నిష్పత్తిలో ఉంది. ఏ నిష్పత్తిలో ఉందండి, 1:2:3 అంటే 31, 32, 33. అంటే 1:2:3 నిష్పత్తిలో ఉండే కోణాలు ఒక కోణాలు గాని 1:2:3 నిష్పత్తిలో ఉన్నట్లయితే అది ఏ త్రిభుజం అవుతుందంటే లంబకోణ త్రిభుజం అనేది అవుతుంది. దాంట్లో కోణాలు ఏమవుతాయంటే 30, 60, 90 అవుతుంది. అయితే త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:2:3 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలకు ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది, భుజాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే 1:√3:2 నిష్పత్తిలో ఉంటుంది. ఇవి
ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి అండి. ఏ విధంగా ఉండాలి? ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి. ఇక్కడ 1:2:3 లో పెద్ద కోణం ఏదండి? 3 కదా. అంటే 90 అనే కోణాన్ని మనము 3 అనే నిష్పత్తిలో 3 గా వచ్చింది, అంతే కదా. అంటే ఇది లంబకోణం అవుతుంది. సో లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి అంటే ఈ కోణాలకు ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి. అంటే ఇప్పుడు ఈ లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం ఏదవుతుందండి? ఏదవుతుంది? చివరి దాకా ఏదవుతుంది? ఇది చివరి ఉంది కాబట్టి ఇది కూడా చివరిగా అవుతుంది. సో లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం ఏంటండి? కర్ణమే కదా. అంటే ఈ కర్ణాన్ని కానీ మనం వర్గం చేసినట్లయితే, అంటే రెండింటిని స్క్వేర్ చేసినట్లయితే ఎంత వస్తుందండి? 4 వస్తుంది. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం అవ్వాలి. అంటే 1 స్క్వేర్ అలాగే √3 హోల్ స్క్వేర్. ఓకే. సో రూట్ కి స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే ఇది 1 వస్తుంది, 3 వస్తుంది. సో 1 + 3 ఎంత అవుతుందండి? 4 అవుతుంది. ఓకే. అయితే మీకు ఎందుకు చెప్పానంటే ఇక్కడ మనకి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఇది గుర్తున్నట్లయితే ఈ 1:2:3 నిష్పత్తిలో కోణాలు ఉన్నప్పుడు వాటి యొక్క ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందో ఈజీగా కనుక్కోవచ్చండి. మనకి ఆప్షన్ లో ఏ విధంగా ఇస్తుందంటే 1:2:3 అనే ఇస్తాడు ఒకటి. రెండవది 1:2:3 అని ఇవ్వచ్చు. మూడవది 1:3:2 అని ఇస్తాడు. నాలుగవది 1:3:2 అంటాడు. ఓకే. సో దీంట్లో మనకి ఏది మనకి ఖచ్చితంగా తెలియాలంటే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోలేకపోవచ్చు ఈ నిష్పత్తి అనేది. సో అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే ఇది లంబకోణం కాబట్టి లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం ఏదండి? ఇదే కదా. సో దీన్ని మనము స్క్వేర్ చేసుకుంటే ఆ స్క్వేర్ అనేది ఏ విధంగా ఉండాలంటే మిగిలిన వాటి యొక్క స్క్వేర్ యొక్క మొత్తానికి సమానం అవ్వాలి. ఓకే. సో అటువంటి సందర్భంలో మనకి దేనికైతే అది తృప్తి పరుస్తుందో అదే మనకి ఏమవుతుందంటే దీనికి సంబంధించిన ఎదుటి భుజాల యొక్క నిష్పత్తి అవుతుంది. ఓకే. సో మీకు ఏది చేసిన దేనికి రాదండి, కేవలం ఇక్కడ 1:3:2 మాత్రం ఆ విధంగా వస్తుంది. ఓకే. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:2:3 నిష్పత్తిలో ఉన్నట్లయితే అది ఏ త్రిభుజం అవుతుందంటే లంబకోణ త్రిభుజం అవుతుంది. అయితే ఆ లంబకోణ త్రిభుజంలో కోణాలకు ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే 1:3:2 అవుతుంది. ఓకే. ఒకవేళ లంబకోణ త్రిభుజంలో ఏంటంటే లంబకోణ త్రిభుజం అనేదేమో లంబకోణ సమద్విబాహు త్రిభుజం అయింది అనుకోండి. కోణాలు ఏమవుతాయండి? 45 డిగ్రీలు అవుతుంది, ఇంకొకటి 45 డిగ్రీలు అవుతుంది, ఇంకొకటి 90 డిగ్రీలు అవుతుంది, అంతే కదా. ఇప్పుడు వీటి నిష్పత్తి ఏమవుతుందండి? 1:1:2. అంటే ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:1:2 నిష్పత్తిలో ఉన్నట్లయితే అది ఏ త్రిభుజం అవుతుందంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనేది అవుతుంది. ఓకే. అయితే ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:1:2 నిష్పత్తిలో ఉన్నట్లయితే ఆ త్రిభుజంలో ఆ కోణాలకు ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి 1:2:3 ఉంటే 1:3:2 అయింది. మరి 1:1:2 నిష్పత్తిలో ఉన్నట్లయితే వాటికి ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి ఏమవుతాయండి? ఇక్కడ మనకి ముందే చెప్పుకున్నాము, ఈ కర్ణం అనేది ఏ విధంగా ఉంటుందండి? భుజానికి √2 రెట్లు ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? భుజానికి √2 రెట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము భుజాల నిష్పత్తి భుజాలు అనేది ఏ విధంగా తీసుకుందామంటే ఒకటి ఏ అయింది అనుకోండి, ఇంకోటి కూడా ఏమవుతుందండి? ఏ అవుతుంది. దీనికి కర్ణం ఏమవుతుందండి? √2a లేదా a√2 అవుతుంది. మరి వీటి యొక్క భుజాల నిష్పత్తి చూడండి, a:√2a అంతే కదా. సో ఏకి పోతే 1:1:√2 వస్తుంది. 1:1:√2 అంటే ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:1:2 నిష్పత్తిలో ఉన్నట్లయితే వాటికి ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే 1:1:√2 నిష్పత్తిలో ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఒక లాజిక్ చెప్పాను. ఏం చెప్పానండి? ఇది కర్ణం, సార్ ఇది లంబకోణం. దీంట్లో లంబకోణం ఏదండి? ఇదే కదా. సో దీనికి ఎదురుగా ఉండే భుజం ఏంటి? ఇక్కడ ఇచ్చాడు, 2 ఇచ్చాడు. మరి దీనికి ఎదురుగా ఉండే భుజము దీనికి ఏదండి? దీనికి ఎదురుగా ఉండే భుజం ఏదండి? ఇది కదా. అంటే √2 ని మనం స్క్వేర్ చేసినట్లయితే ఎంత వస్తుందండి? 2 వస్తుంది. ఆ 2 దేనికి సమానం అవ్వాలి? మిగిలిన రెండు భుజాలకు వర్గాల మొత్తానికి సమానం అవ్వాలి. ఇది భుజం 1 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ ఇది ఒక భుజం కాబట్టి 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి? 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 + 1 అంటే 2 ఈక్వల్ అయింది కదా. అంటే ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలి. ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:2:3 నిష్పత్తిలో ఉంటే భుజాల నిష్పత్తి 1:√3:2 నిష్పత్తిలో ఉంటుంది. సేమ్ అదే విధంగా ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:1:2 నిష్పత్తిలో ఉన్నట్లయితే వాటికి ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే 1:1:2 నిష్పత్తిలో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనం ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంతగా చెప్పుకున్నామండి? 180 డిగ్రీగా చెప్పుకున్నాం. ఎంతగా చెప్పుకున్నాం? 180 డిగ్రీలు. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ బిట్ ఇచ్చినట్లయితే మనకి ఆప్షన్ లో 180 డిగ్రీస్ అనేది ఉండదండి. ఏ విధంగా ఉంటుంది?
మనకి త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీస్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ అడిగినప్పుడు ఆప్షన్లు ఏ విధంగా ఉంటాయంటే మొదటి ఆప్షన్ చూడండి, 2 లంబ కోణాలు. నెక్స్ట్ ఆప్షన్ బి 3 లంబ కోణాలు. ఆప్షన్ సి 4 లంబ కోణాలు. ఆప్షన్ డి 1 లంబ కోణం. ఈ విధంగా ఇస్తారు. అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీసే. సో క్వశ్చన్ అదే విధంగా చదువుతారు. కానీ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 2 లంబ కోణాలు ఉన్నాయి, 3, 4, 1 లంబ కోణం. అయితే త్రిభుజంలో మనం ఎన్ని లంబ కోణాలు గీయగలమండి? 1 లంబ కోణం గీయగలం. కాబట్టి ఆన్సర్ అనేది దేనిగా చూస్ చేసుకుంటారు? దీనిగా చూస్ చేసుకుంటారు. కానీ అది క్వశ్చన్ అడిగింది అది కాదు. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం అడిగాడు. సో త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఏమవుతాయంటే మనకి 180 డిగ్రీలు అని తెలుసు. అయితే ఈ 180 డిగ్రీలు మనం ఏ విధంగా రాయొచ్చండి? 90 డిగ్రీలు ప్లస్ 90 డిగ్రీగా రాయొచ్చు, అంతే కదా. అంటే ఇది 1 లంబ కోణం, ఇది 1 లంబ కోణం. అంటే ఎన్ని లంబ కోణాలు అయ్యండి? 2 లంబ కోణాలు అయ్యాయి. అంటే త్రిభుజంలో ఎన్ని లంబ కోణాలు ఉంటాయంటే 1 లంబ కోణం ఉంటుంది. కానీ త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత అవుతాయి అంటే 2 లంబ కోణాలు అవుతాయి. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత అవుతాయండి? 2 లంబ కోణాలు అవుతాయి. సో 2 లంబ కోణాలు అంటే అర్థం ఏంటంటే 180 డిగ్రీలు అర్థం. అలా కాకుండా త్రిభుజంలో ఎన్ని లంబ కోణాలు గీయవచ్చు లేదా త్రిభుజంలో ఎన్ని లంబ కోణాలు ఉంటాయంటే అది 1 అవుతుంది. ఓకే. అయితే త్రిభుజం లోపల ఏ విధంగా అయితే కోణాలు ఉంటాయో త్రిభుజం బయట కూడా కొన్ని కోణాలు ఉంటాయండి. సో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక ఏబిసి త్రిభుజం తీసుకున్నానండి. సో ఈ త్రిభుజంలో ఈ కోణము అలాగే ఈ కోణము అలాగే ఈ కోణం, ఈ 3 కోణాలు కూడా త్రిభుజం లోపల ఉన్నాయి. కాబట్టి వీటిని మనము త్రిభుజం యొక్క అంతర్ కోణాలు అంటారు. ఏ కోణాలు అంటారండి? అంతర్ కోణాలు. సో వీటి యొక్క మొత్తం ఎంత అవుతుంది అంటే ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ అలాగే యాంగిల్ సి అంటే ఏంటండి 180 డిగ్రీస్ అయింది. ఓకే. అయితే మనకి కొన్ని సందర్భాలు ఏమడుతుంటాడంటే త్రిభుజం యొక్క బాహ్య కోణాలు మొత్తం కూడా అడుగుతుంటాడండి. త్రిభుజం యొక్క బాహ్య కోణాలు. సో త్రిభుజానికి బాహ్య కోణాలు ఏ విధంగా ఏర్పడతాయంటే త్రిభుజం యొక్క భుజాలను పొడిగించడం వలన బయట ఏర్పడతాయి కొన్ని కోణాలు. బయట ఏర్పడుతుంటాయి కొన్ని కోణాలు. సో అటువంటి కోణం ఏ కోణాలు అంటే బాహ్య కోణాలుగా చెప్పుకుంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రిభుజంలో దీన్ని మనము 50 డిగ్రీలుగా తీసుకుందాం, దీన్ని 70 డిగ్రీలుగా తీసుకుందాం, దీన్ని 60 డిగ్రీలుగా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనము రేఖీయ ద్వయం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక రేఖపై 2 కోణాలను కానీ ఒక రేఖ విధించింది అనుకోండి, ఆ 2 కోణాలకు మొత్తం ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. అది రేఖీయ ద్వయంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. అయితే ఇది 70 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ కోణం ఎంత ఉంటుందండి? సో రేఖీయ ద్వయంతో ఏర్పడిన మొత్తం కోణం ఎంత అవ్వాలంటే 180 డిగ్రీస్ అవ్వాలి. కాబట్టి ఇది 70 కాబట్టి ఇది 110 డిగ్రీస్ అవుతుంది. ఓకే. ఇది 60 కాబట్టి ఇది 120 డిగ్రీస్ అవుతుంది. ఓకే. ఇది 50 కాబట్టి ఇది 130 డిగ్రీస్ అవుతుంది. ఓకే. సో త్రిభుజానికి ఇప్పుడు 3 బాహ్య కోణాలు వచ్చాయి. సో త్రిభుజానికి 3 అంతర్కోణాలు ఉన్నట్టే 3 బాహ్య కోణాలు ఉంటాయి. సో ఆ 3 బాహ్య కోణాల యొక్క మొత్తం చూద్దాం ఇప్పుడు మనం. సో ఇది 120, ఇది 110 డిగ్రీస్, ఇది 130 డిగ్రీస్. సో 3 కలిపి ఎంత వస్తుంది చూడండి, ఇది 0, ఇది 6, ఇది 3. సో ఎంత వచ్చిందండి? 360 వచ్చింది. అంటే త్రిభుజానికి సంబంధించిన బాహ్య కోణాల మొత్తం ఎంత అవుతుందండి? 360 డిగ్రీస్ అవుతుంది. త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంతండి? 360 డిగ్రీస్. అయితే గుర్తుపెట్టుకోండి, త్రిభుజానికే కాదండి ఏ షడ్భుజ తీసుకున్నా ఏ బహుభుజ తీసుకున్నా దానికి సంబంధించిన బాహ్య కోణాల మొత్తం ఎంత అవుతుందంటే 360 డిగ్రీలు అవుతుంది. షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయండి. లేదా పంచభుజ తీసుకోండి లేదా అష్టభుజ తీసుకోండి, ఏది తీసుకున్నా సరే వాటి యొక్క బాహ్య కోణాలు మొత్తం. సో 3 భుజాలకి 360 అయింది కాబట్టి 4 భుజాలు అంటే ఇంకా పెరుగుతుంది, 5 భుజాలు అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అటువంటిది ఏం లేదండి. 4 భుజాలు ఉన్నా 5 భుజాలు ఉన్నా 6, 7, 8 ఎన్ని భుజాలు ఉన్నా సరే ఆ బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం ఎంత అవుతుందంటే 360 డిగ్రీస్ అవుతుంది. ఓకే. అయితే వీటి మనం లంబ కోణంలో చెప్పాలంటే 360 మనము 90 ప్లస్ 90 ప్లస్ 90 ప్లస్ 90గా రాయొచ్చు, అంతే కదా. అంటే త్రిభుజం యొక్క బాహ్య కోణాల మొత్తము 360 అయినా అవుతుంది, లేదా 4 లంబ కోణాలుగా మనం చెప్పొచ్చు. 4 లంబ కోణాలన్నా 360 డిగ్రీస్ అన్నా ఒకటే. ఓకే. సో త్రిభుజానికి కాదండి ఏ బహుభుజ తీసుకున్నా వాటి యొక్క బాహ్య కోణం మొత్తం ఎంత అవుతుందంటే 360 డిగ్రీలు అవుతుంది. ఓకే. త్రిభుజానికి సంబంధించి అంతర్కోణాలు మొత్తం అయితే 180 డిగ్రీలు లేదా 2 లంబ కోణాలు అంటాం. అలాగే త్రిభుజానికి సంబంధించి బాహ్య కోణాలు మొత్తం అయినప్పుడు 360 డిగ్రీగా చెప్పొచ్చు లేదా 4 లంబ కోణాలుగా చెప్పొచ్చు.
ఓకే, సో ఇక్కడతో మనకి త్రిభుజానికి కోణముల ఆధారంగా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇప్పటి వరకు మనం ఏవైతే చెప్పుకున్నామో దానికి సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, సో వాటితో పాటు మనకి మధ్యగత రేఖలు, అలాగే ఉన్నతులు లేదా ఎత్తు, వీటి యొక్క మిలిత బిందువులు, అలాగే కోణ సమద్వీకరణ రేఖల మిలిత బిందువులు, అలాగే బాహ్య కోణాల యొక్క కోణ సమద్వీకరణ రేఖల మిలిత బిందువు, సో ఇవన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.